హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ వస్తుందన్నమాట. రేణుగుంట జంక్షన్ ఉన్నటువంటి ఎక్స్ట్రా మార్ట్ నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకు నియర్ బైలో అతి దగ్గరలో 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వెంచర్ పరంగా వచ్చినట్టయితే 33 ఫీట్స్ సీసీ రోడ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే మనకు వాటర్ పాయింట్స్ అనేది ఈచ్ ప్లాట్కి రావడం జరుగుతుంది. ప్లాంటేషన్ కానీ సేమ్ వాటర్ అనేది వెళ్తుందన్నమాట. ఇందులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనేది సేల్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు పోల్స్ అండ్ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ చూసుకున్నట్లయితే మనకు స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతి ఒక్కటి ఉండడం జరుగుతుంది వెంచర్లో వచ్చేసేసరికి. ఆల్రెడీ ఇందులో హౌసెస్ ఉన్నాయి, రెంటల్స్ కానీ రావడం జరుగుతుంది అన్నమాట. డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే మనకు 4 సైడ్స్ సెక్యూరిటీ వాల్ అనేది రావడం జరుగుతుంది. అది కానీ మనకు ఫ్రేమ్స్ వచ్చేసి సీసీ ఫ్రేమ్స్తో అయితే రావడం జరుగుతుంది అన్నమాట. మీకు మెయిన్ రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది మనకు సీసీ రోడ్స్తోనే కవర్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ కాస్ట్ వచ్చేసేసరికి 85,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్ ఫ్రెండ్స్. మీరు ప్లాట్ విజిటింగ్ చేయడం కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే ప్లాట్ విజిటింగ్ అనేది చేయించడం జరుగుతుంది అన్నమాట. మీరు చూడవచ్చు ఇక్కడ హౌస్ మధ్యలోనే మనకు ఇక్కడ ఓపెన్ ప్లాట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకు నియర్లీ 14 హౌసెస్ వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఇందులో ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉన్నారు, అదేవిధంగా రెంటల్స్ కానీ జనరేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. హౌస్ కట్టుకునే వాళ్ళకి కానీ రెడీగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్గా తీసుకునే వాళ్ళకి కానీ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అన్నమాట ఇది. విత్ ఇన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్లోనే మనకు 30,000 to 40,000 హైక్ అయితే అవుతుందన్నమాట. మనకు ఈ వెంచర్ పరంగా వచ్చేసేసరికి మనకు ప్లాట్ అనేది హౌస్కి బ్యాక్ సైడ్ అండ్ హౌస్కి అడ్జసెంట్గా అయితే రావడం జరుగుతుంది. 2 ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరుగుతుంది అన్నమాట. మీరు చూడొచ్చు ఎటువైపు చూసినా హౌసెస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ప్లాట్ చూసుకున్నట్లయితే మనము ప్రజెంట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉండడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి 36/50 మెజర్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసేసరికి 33/40 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రోడ్ సైడ్ వచ్చేసి 33 వస్తుంది. లెంత్ వచ్చేసరికి 40 అనేది లెంత్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఓపెన్ ప్లాట్ వచ్చేసేసరికి. మీరు ప్లాట్ విజిటింగ్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.